3వ అధ్యాయము 17వ వచనం మనందరం ఎరిగినటువంటి వాక్యమే, చిరపరిచితమైన వాక్యము. కనుక అందరం కూడా బైబిల్ తెరిచి చూద్దాం. చదవండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిశుద్ధ నామములో ప్రభువా ఈ రాత్రి చేరి కూడినైనా నిన్ను స్తుతించి ఆరాధించుతూ ఉన్నాం ప్రభువా. మా ఆరాధనలకు నీవే యోగ్యుడవని ప్రభువా, నీవే అర్హుడవని తండ్రి అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఈ రాత్రినైనా మరొక మాసములోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మరి ప్రభువా ఈ శుద్ధీకరణ ప్రార్థన కూడికలో ఇంతవరకు పరిశుద్ధాత్ముడా మీరు తోడై నడిపించిన విధానం కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ రాత్రినైనా వాక్యమై మాతో మాట్లాడబోచున్నందుకై నీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాము. అయా నా తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించెను అన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. వాక్యమే అయా ఈ రాత్రినైనా మా అందరితో సూటిగా మాట్లాడునట్లుగా అయా ఈ రాత్రి అయా నీ లేఖనాలలో నుంచి అయా నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీరే స్వరమెత్తి మాట్లాడండి. మీ స్వరమును వినులాగున, మీ చిత్తమును చేయులాగున ప్రతి హృదయాన్ని సంసిద్ధపరచమని ప్రభువా, ఈ కడవరి కాలములో అయా మా స్వచిత్తము కాదు ప్రభువా, నీ చిత్తము, నీ ఉద్దేశ్యము, నీ సంకల్పము, నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ నడిపింపు మా అందరికీ కావాలి నాయనా. అయా ఈ పరిచర్యలు మీరు అనుగ్రహించిన ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించుదురుగాక. ఆ రీతిగా నిలవబడిన నీ దాసుడను వట్టివాడును మట్టివాడును మరుగుపరచు అయ్యా. అయా నేల మట్టుకు తగ్గిపోయి నీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు మమ్మల్ని బలపరచుండయ్యా, మమ్మల్ని స్థిరపరచిన ఆయన మీ చిత్తమంతయు మా ఎడల జరిగించి మీరే నాయన వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును, అంగీకరింపగలిగిన హృదయాన్ని, ఆచరింపగలిగిన క్రియలను ప్రభువా మా అందరికి అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాత్రి కాలంలో మీ అందరి మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రేమతో మరి ఆహ్వానించిన తమ్ముడు జాన్ను బట్టి, మరి స్థిరమును బట్టి, మరి బిడ్డలను బట్టి, మీ అందరిని బట్టి కూడా స్తోత్రాలు, వందనాలు మీ అందరికీ. మంచిది, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ మాట మనం 3:17లో చదివిన మాట మనందరికీ చిరపరిచితమైనటువంటి మాట కదా. అయితే ఎవరి గురించి చెప్తున్నారు చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అన్నాడు కదా. 17:5లో కూడా దాదాపు అదే
భావం. ఎందుకనంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఒక మాటను పదే పదే తెలియపరుస్తూ ఉన్నాడంటే దానిలో చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యము దాగి ఉందని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రతిసారి దాన్ని మరలా రిపీటు చేయడం. కనుక ఈ రాత్రి ఒక మాటలో చెప్పాలంటే దేవుడే దేవుని గూర్చి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతే కదా, తండ్రి తన కుమారుడైన క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మనుషులము మనల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుకుంటాం. రెండోది పొరుగు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తాం. అయితే ఇక్కడ మనం చదవబడిన లేఖనములో పరమదేవుడు తన కుమారుడైన క్రీస్తుని గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితములో సాక్ష్యము చాలా 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 ప్రాముఖ్యమైనది. సాక్ష్యము లేకపోతే నువ్వు నేను బ్రతకటం వేస్ట్. బతకొద్దు, చచ్చిపోవటం మంచిది. ఏమి లేకపోతే సాక్ష్యం పోగొట్టుకొని బ్రతికిన బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏం కాపాడుకోవాలి? ఎవరి ఎదుట కాపాడుకోవాలి? ఎవరు చెప్పేటట్లుండాలి? చెప్పండి. నాకు నేను చెప్పుకోవటం కాదు, నేను గొప్పని, నేను అదని, నేను ఇదని, నేను అంతని, నేను ఎంతని నేను చెప్పుకోవటం కాదు. సాక్ష్యము ఇరుగు పొరుగు వారి గురించి నీకు తోచింది చెప్పడం కాదు. నీకు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఇస్తావు. నీకేదైనా మనస్సులో బాధ కలిగితే నువ్వేదో ఒక సాక్ష్యం చెబుతావు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఒక ప్రాంతంలో ఒక సేవకుడిని పిలిచారంట వాక్యానికి. పిలిస్తే ఆ పిలువబడిన ఆ స్థానిక సంఘ కాపరి చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, ఈరోజు అద్భుతమైన ఒక సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం పాస్టర్ గారు. ఆయన మన దగ్గరికి వస్తున్నారు. చాలా అద్భుతమైన సాక్ష్యం అండి, మనం చాలా జాగ్రత్తగా వినాలి, మంచిది, చాలామంది బలపడతారండి అని చెప్పి ఈ వాక్యం అందించడానికి వచ్చిన సేవకులకు చెప్పారంట. ఆ మాట చెబితే ఈయన ఆసక్తి కలిగి అదెంత గొప్ప సాక్ష్యమో మనం కూడా వింటే బాగుంటుందని ఆయన కూడా అక్కడే రూమ్లో ఉండకుండా మీటింగ్ స్థలానికి వచ్చేసి కూర్చున్నాడంట. ఆయన సాక్ష్యము ఇచ్చారు. సమయం సాక్ష్యాన్ని మొదలుపెట్టి ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడంట. ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడంట. ఆ మర్డర్ కేసు నుంచి మొత్తానికి ఎట్లా బయటకు వచ్చాడు. అదిక దేవుని మహిమపరుస్తూ సాక్ష్యం చెబుతానని చెప్పేసి సాక్ష్యానికి అనేక స్థలాలకు అనేక సభలకు ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా వచ్చాడనమాట. ఈయన అయ్యగారు కూర్చొని ఏం సాక్ష్యం చెబుతాడా ఏంటని చాలా జాగ్రత్తగా వింటా ఉన్నాడు. ఈయన చాలా సీనియర్ దైవజనులు. వింటా ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు, నాకు ఉరిశిక్ష పడింది, అయితే ఉరిశిక్ష నుంచి తప్పించమని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నేను ఏం పెట్టారు, క్షమాభిక్ష పిటిషన్ పెట్టాను. పిటిషన్ పెడితే ఆయన అన్నాడంట, రిప్లై ఏమి ఇచ్చాడంటే, నా దగ్గర దాకా ఎందుకు వచ్చావయ్యా, అమ్ముందిగా అన్నాడంట. అమ్ముందిగా అంటే ఎవరమ్మా, ఎందరమ్మ? అప్పుడుది ఇది సాక్ష్యం. ఎప్పుడుది? కొంతమంది పుట్టుండరు అప్పుడు మీలో కదా. ఇందిరమ్మ ముందుగా అమ్ముందిగా అమ్మ దగ్గరికి పోన్నాడంట. అమ్మ దగ్గరికి పోని వీళ్ళు పాపం మళ్ళా అమ్మకి లెటర్ రాశారంట. అమ్మకి, అమ్మ క్షమాభిక్ష పెట్టండి, నేను తెలుసో తెలియక పొరపాటుని చేశాను పెడితే అమ్మందంట, నా దాకా ఎందుకు వచ్చా, అన్నున్నాడుగా అన్నంట. అన్నున్నాడుగా అన్నంట. ఎవరన్నా? ఆంధ్రాకి ఒకే ఒకడు అన్న, నందమూరి తారక రామారావు.
ఆయన తప్ప ఇంకెవరు లేరు అన్నలు. అన్నున్నాడుగా అన్నుందిగా అని చెప్పి ఆమందంట. సరే అన్నకి లెటర్ రాశాడంట. అన్నకి లెటర్ రాస్తే అన్న చాలా దయాద్రహృదయుడు కదా, అన్న ఓకే అన్నాడంట. ఓకే అనటం వల్ల నేను బయటకు వచ్చేసాను, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, జైల్లో ఉండగా నేను దేవుడిని నమ్ముకున్నాను, ఈ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెబుతూ ఉంటే ఈ సేవకుడికి డౌట్లు వచ్చేస్తాను. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ పర్సను, అనుభవశాలి. ఏంటంటే నాకు కూడా డౌటే ఇది. ఎందుకంటే ఓన్లీ ఒక్కళ్ళకే అధికారం ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే అధికారం ఉంటుంది. మరణశిక్ష పడితే, ఉరిశిక్ష పడితే క్షమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది? ప్రధానమంత్రికి కూడా ఉండదు. ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. సరే అయిపోయిందంట సభ, వాళ్ళిద్దరికి ఒకేసారి భోజనం పెట్టారంట. సాక్ష్యం చెప్పిన ఆయనకి, వాక్యం చెప్పిన ఆయనకి. ఈయన ఇక ఊరుకోలేడుగా, బ్రదర్ నాకు ఒక డౌట్ బ్రదర్ అంటే, చెప్పండి బ్రదర్ ఏముందన్నాడంట. ఏం లేదు బ్రదరు, ఏంది మీరు ఇట్లా చెప్పారు సాక్ష్యము? నాకు తెలిసి అయితే, నా నాలెడ్జ్ ప్రకారం అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మనల్ని క్షమించాలి, మీరేంది అట్లా చెప్పారు బ్రదరు? అన్నగారు మమ్మల్ని క్షమించి వదిలిపెట్టారని చెప్పారంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ఇది నిమ్మకూరు ప్రాంతం బ్రదర్, ఇక్కడ రామారావు పుట్టి పెరిగిన ఊరు, అందుకని ఎట్టు చెబితే వీళ్ళందరికీ అట్రాక్షన్ ఉంటుంది బ్రదరు, అందుకని అలా సాక్ష్యం చెప్పాను బ్రదరు అన్నాడంట. ఏం చెప్పాడు? ఈ సాక్ష్యం నిజమేనా? అసలు ఇది పరిశుద్ధాత్ముడు ఒప్పుకుంటాడా? చెప్పండి. ఒక అద్భుతమైన సాక్ష్యం అని వేస్తారు మనం పాంప్లెట్స్లో. ఎందుకంటే ప్రజలు ఆకర్షించబడాలి కానీ దేవుడు అంగీకరించబడుతున్నాడా లేదా? నిజంగా ఏది పడితే అది మాట్లాడటానికా నిలబడేది? ఏది పడితే చెప్పడానిక నిలబడేది కాదు కదా. ఎందుకనంటే దేవుడిచ్చే సాక్ష్యము దానిలో కలపటం ఉండదు, తీసివేయటము ఉండదు. ఈ రోజున మనము దేవుని పిల్లలంగా, దేవుని సంఘముగా ఈ రోజున దేవుని ఆరాధిస్తున్నామంటే ఖచ్చితంగా మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? మనం ఒక సాక్ష్యాన్ని పెట్టి చచ్చిపోవాలి, అంతే. చెప్పండి, ఏం పెట్టాలి? యేసయ్య చచ్చిపోయినా సాక్ష్యం చెక్కు చెదరలేదు ఎప్పటికీ. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు దాటిపోయినా యేసయ్య సాక్ష్యము ఎప్పటికీ సజీవమే, ఎప్పటికీ సజీవమే. భూమి ఉన్నంత కాలం ఎప్పుడు అది మారేది కాదు, ఎవరు మార్చాలన్నా జరిగేది కాదు. ఎందుకనంటే చరిత్రను మార్చాలని చూస్తున్నారు, అది చరిత్రను ఎవరు మార్చలేరు. కాబట్టి ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఆ సాక్ష్యము నిజముగా ఆ యేసయ్య నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఈ రోజున నిలబెట్టి అడిగితే నీ సాక్ష్యం ఏమిటి చెప్పండి? శుద్ధీకరణకు వచ్చాం మనం. అసలు మొదట మన అంతరంగములోనికి మనం తొంగి చూసుకుంటున్నామా? మన ఆంతర్యములోనికి మనం తొంగి చూసుకుంటున్నామా? మన మనస్సాక్షిలోనికి మనం తొంగి చూసుకుంటున్నామా? ఎందుకనంటే సర్వ సాక్ష్యం అంటే సర్వ శరీరము ద్వారా జరుగుతున్న క్రియల యొక్క బహిరంగంగా మనం బయలుపరచబడుతున్నటువంటి ప్రతిదీ కూడా. చెప్పండి, ఎవరు చూస్తారు? నేను అంటాను, అసలు మొదట మనకి ఇంట్లో సాక్ష్యం ఉందా? భర్త దగ్గర భార్యకు సాక్ష్యం ఉందా? భార్య దగ్గర భర్తకు సాక్ష్యం ఉందా? చెప్పండి. కన్న బిడ్డల దగ్గర తండ్రికి సాక్ష్యం ఉందా? తండ్రి దగ్గర బిడ్డలకు సాక్ష్యం ఉందా? రక్త సంబంధాలలో సాక్ష్యం ఉందా? మనముంటున్న స్థలములో సాక్ష్యం ఉందా? మన ఇరుగు పొరుగు వారి దగ్గర మనకి సాక్ష్యం ఉందా? ఒకటే. ఎందుకనంటే ఈ రాత్రి మొదట మన లోపల ఏమి జరుగుతుందో మనకి తెలియకుండా మనము దేవుణ్ణి మహిమపరచలేము అన్నది ఈ రాత్రి నేను స్పష్టంగా చెప్పతలంచుకున్నాను. ఎందుకనంటే మొదట మన అంతరంగములో జరిగేదాన్ని మనము చూడగలిగితే, గ్రహించగలిగితే, అర్థము చేసుకోగలిగితే, అనుసరింపగలిగితే నీవే ఒక సాక్షిగా దేవుని కొరకు నిలబడగలుగుతావు. కాబట్టి రాత్రి
మన జీవితాలలో శుద్ధీకరణ ప్రతి నెల మనం జరుపుకుంటున్నాం. ఎంత శుద్ధి జరిగింది? మన అంతరంగములో, మన మనస్సాక్షిలో ఎంత శుద్ధీకరించబడ్డాము చెప్పండి. గడిచిన దినాలలో చేసిన పొరపాట్లను మార్చుకోగలిగామా? మన విధానాలను మార్చుకోగలిగామా? మన ప్రవర్తన మార్చుకోగలిగామా? మన మాటలు మార్చుకోగలిగామా? మన మనస్సు మారిందా? మన అంతరంగము నిజముగా కడగబడిందా? కడగబడకపోతే నిశ్చయముగా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా దేవుడు అంగీకరించలేడు. ఎందుకనంటే ఒక మాట చదువుదాం, చూడండి వాక్యములో నుంచి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము చదవండి ఒకసారి. తీర్పు దినమందు ఎప్పుడంట? అసలు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి తీర్పు ఉందని? ఎవడు చూడొచ్చాళ్ళండి అది. కొంతమంది అంటారు వెనకటోళ్ళు తక్కడో బిక్కడో ఎవరికి తెలుసు. అప్పుడు కదా. ఎప్పుడు చెప్పండి? కొంతమంది నమ్మకం ఏంటంటే అసలు చచ్చిపోం మనం, ఎప్పుడో ఇంకా ఒక 100 సంవత్సరాలు బతుకుతాం కదా, అప్పుడు చూద్దాంలే. చెప్పండి. రక్షణ పొందటానికి బజార్ వెళ్ళారు ఒక ఇద్దరు తోడుకోడళ్ళు మా దగ్గర. చీరలు కొనబోతున్నారు. వాళ్ళకు ఫోన్ వచ్చింది మార్కాపురం నుంచి, మీ బంధువు ఫలానా ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి రక్షణ అంటే వాళ్ళ జీవితాల్లో పొందుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి. వాళ్ళతో పాటు ఆ రోజున 6 తీసుకున్నారు రక్షణ. వీళ్ళిద్దరే మిస్ అయిపోయారు. చెప్పండి. మన జీవితాలలో ఏమనుకుంటున్నాం మనం? అసలు తీర్పు ఉందా? ఆయన న్యాయపీఠం ఎదుట నిలవాలా లేదా? నిజముగా ఆయన వాని క్రియల చొప్పున ఫలం ఇస్తాడా లేడా? అక్కడ ఏదో ఒకటి మేనేజ్ చేద్దామా? ఏదో ఒక లంచం ఇద్దామా? లేకపోతే ఏదో విధంగా ఆయన కన్విన్స్ చేద్దామా? ఎట్లా కొట్ల దూరం వెళ్ళిపోదామా? ఆయన అటు చూస్తూ ఉంటే ఇటు చూస్తూ ఉంటే ఏదో ఒకటి మనం చేద్దామా అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. తీర్పు దినము ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు శుద్ధీకరించబడ్డం ఎందుకు? నీ మనస్సాక్షి ఎందుకు శుద్ధీకరించబడాలి? నీ అంతరంగ శుద్ధీకరణ ఎందుకు జరగాలి అని అంటే, ఒక రోజున నీ మనస్సాక్షిని బట్టి, నీ అంతరంగాన్ని బట్టి దేవుడిని నిరాశే రోజు ఒక రోజు రాబోతా ఉంది. అది నీ మనసులో లేదా? నీ అంతరంగములో లేదా? నీ మనస్సాక్షిలో లేదా? నీ నడకలో లేదా? నీ మాటలో లేదా? నీ చూపులో లేదా? ఎక్కడ లేదు? అది లేదనుకొని నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను సేవ చేస్తే తీర్పు దినమున, ఎప్పుడు చెప్పండి? తీర్పు దినము కంపల్సరీ. ఇప్పుడా అప్పుడా ఎప్పుడో తెలియదు, కానీ ఒక రోజున నిలబడవలసిన ఖచ్చితమైన ఒక దినము రాబోతా ఉంది. మనం ఈ భక్తి ఎందుకు చేస్తున్నామంటే, నాకు తెలిసి నేను చూస్తున్న పరిస్థితులను బట్టి భౌతికమైన విషయాల కొరకే నువ్వు 99% భక్తి చేస్తున్నావు. చెప్పండి, దేని కొరకు? భౌతికమైన, లౌకికమైన, శారీరకమైన, కుటుంబపరమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, బిడ్డల పరమైన, బాధ్యతల పరమైన దాని కోసము మాత్రమే నువ్వు 99% నీకు అనుకూలమైన భక్తిని చేస్తా ఉన్నావు. మీరేమన్నా అనుకోండి, మనసులో నాకు సంబంధం లేదు. ఎందుకంటే 99% అంతే. అది కూడా చెప్పనా, ఒక్కోసారి సడన్గా ఫోన్లు వస్తూ ఉంటే, అయ్యో ఏంది వీళ్ళు చేశారని, ఏంటి అసలు ఇప్పుడు మనం వీళ్ళకి గుర్తొచ్చామా అంటే ఏంటో తెలుసా? ఏదో జరిగిద్ది అంతే. అయ్యా కాలు అసలు లెగవట్లేదయ్యా, బాగా బరువెక్కిపోయిందయ్యా, నడవలేకపోతున్నానయ్యా, అసలు ఆన్లైన్కి రావటం మానేసింది, ఇవాళ సడన్గా ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఇదేందా బిడ్డ అసలు ఇవాళ సడన్గా అసలు ఈ ఆన్లైన్ ఎందుకు గుర్తొచ్చింది, ఈ ప్రార్థన ఎందుకు గుర్తొచ్చిందంటే తర్వాత ఫోన్ వచ్చింది. ఏం ఫోను? అయ్యా ఈ కాలు బరువెక్కిపోయిందయ్యా, కదలనీయట్లేదయ్యా, నడవనీయట్లేదయ్యా, చాలా ఇబ్బందిగా ఉందయ్యా. అది ఏమి టాలెంట్ అండి, అసలు
ఎంత టాలెంట్ అండి అసలు. ఏమండి, చేసిన ఆయనకే నువ్వు బురిడి కొట్టాలంటే ఎట్ట చెప్పు? చేసిన ఆయనకే బురిడి కొడతావా? నీకోసం రాత్రింబోళ్ళు కన్నీరు గార్చే సావుకుడికే బురిడి కొడతావా? ఎవరికి బురిడి కొడుతున్నామండి? ఏం కూర్చుకుంటున్నామండి? ఏమి సమకూర్చబడతా ఉంది నీ జీవితంలో? దేనికోసం ఈ భక్తి? ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనమని బైబిల్ ఘోషిస్తూ ఉంటే, ఇవాళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం కానీ ఇక్కడేదో స్థిరపరచుకోవాలి, ఇక్కడేదో సంపాదించుకోవాలి, ఇక్కడేదో వెనకేయాలి, ఇక్కడేదో బిడ్డలకు సమకూర్చాలనుకుంటున్నావు. కానీ నీ బిడ్డ కొరకు నిజముగా వెలిగెత్తి ప్రార్థించే నిజమైన తల్లిగా, నిజమైన తండ్రిగా, వారి బాగోగులలో, వారి జీవిత ప్రవర్తనలో నిశ్చయముగా నువ్వు ప్రతినిత్యము కనిపెడుతూ వారి కొరకు కన్నీరు గార్చగలిగిన తల్లిగా, తండ్రిగా నువ్వు ఉన్నావా? ఏం సంపాదిస్తున్నావు నువ్వు? ఏం సంపాదిస్తున్నావు? నేను అంటాను, ఏమీ సంపాదించొద్దు. దేవుని వాగ్దాన ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి వచ్చేటట్లుగా నువ్వు బ్రతికితే చాలు. నువ్వు డబ్బు ఇచ్చినా వాడు ఉంచుకుంటాడో ఉంచుకోడో, ఒక్క ఉదుటను మొత్తం ఖర్చు పెట్టేస్తాడో, ఏం చేస్తాడో తెలియదు. చిన్నతనము నుంచే నీ బిడ్డల కొరకు, చెప్పండి, నీ బిడ్డల కొరకు వెలిగెత్తి కన్నీరు కార్చే తల్లిగా, తండ్రిగా నేను అంటాను, నువ్వు 24 గంటలు పనిచేసి కష్టపడి బిడ్డల కోసం శ్రమిస్తూ ఉన్నావు. చెమట రక్తంగా మారిపోతూ ఉంది, కానీ నీ బిడ్డలు ఆశీర్వదించబడరు. కానీ రోజుకొక 2 గంటలు మోకాళ్ళేసి కన్నీరు కార్చి నీ హృదయం పగిలిపోతే, ఏడ్చింది, యాజకుడికి అర్థం కానంతగా ఏడ్చింది. కానీ ఆ ఏడుపు వరకునే పోయిందా? ఏమండి, యాజకుడు తప్పుగా అనుకున్నాడు, కానీ దేవుడు తప్పు అనుకుంటాడా? దేవుడు హృదయం చూడడా? అంతరంగ మదనాన్ని చూడడా? అంతర్యములో పోరాటాన్ని చూడడా? నువ్వు నీ బిడ్డల కొరకు ఏమి చేయదలంచావు? చెప్పండి, ఏం చేయాలి? మనము మన కుటుంబం ఎలాగుండాలి అనంటే, నిశ్చయముగా తీర్పు దినమున నీ ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. నీ క్రియల ఫలము దీవెనకరముగా మార్చబడితే ఖచ్చితంగా అంతకన్నా వేరొక భాగ్యము మనకి లేదు. ఈ లోక భాగ్యాలు కాదు మనకు నిలబడేది. చెప్పండి, ఏ భాగ్యం సంపాదించుకోవాలి? పరలోక భాగ్యము, పరలోక స్వాస్థ్యము మనము ఈ శుద్ధీకరణ అందుకే, రేపు బల్లందుకే. ఎందుకంటే ఇదంతా ఎందుకండి? రేపు మహిమలో మనము చేరాలి, మహిమను పొందుకోవాలి, నిత్యత్వములో బ్రతకాలి. ఇక్కడ బ్రతికే 60-70 ఏళ్ల జీవితం కొరకు నువ్వు ప్రాకులాడవద్దు. దేవుని వాక్యాన్ని విడిచి బ్రతకొద్దు, దేవుని చిత్తాన్ని మరిచి బ్రతకొద్దు, దేవుని సంకల్పం నుండి తొలగిపోయి బ్రతకొద్దు. నువ్వు బ్రతికే బ్రతుకు దేవునికి ప్రీతికరమైన బ్రతుకుగా ఉందా లేదా? ఈయన నా ప్రియ కుమారుడు. అసలు యేసయ్యకి సాక్ష్యం అవసరం అండి? యేసయ్యకి సాక్ష్యం ఒకళ్ళు ఇవ్వాలా? చెప్పండి, ఇవ్వాలా? ఇవ్వక్కర్లా అసలు. ఇవాళ చెప్పండి, ఆయన దేవుడా కాదా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ఏకదేవుడు మనం ఆరాధించే దేవుడు. మరి తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వాలా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టే ఇచ్చాడు. ఇవ్వాల్సిన అవసరం లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో రాసేవాడు కాదు. అవునా కాదా? ఇవ్వాలి కాబట్టే రాశాడు. కాబట్టి నేనంటాను, ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇస్తే నీ గురించి ఈయన సాక్ష్యం ఇవ్వద్దా? చెప్పండి, నీ గురించి ఆయన సాక్ష్యం ఇవ్వద్దా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలలో నిశ్చయముగా తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? అసలు మనం ఎలా బ్రతుకుతున్నాము, ఎలా భక్తి చేస్తున్నాము, ఎలా సిద్ధపడుతున్నాము, ఎలా పరలోక రాజ్యాన్ని సమీపిస్తున్నాము? అసలు ఎందుకు ఇదంతా ఎందుకండి? ప్రతి నెల శుద్ధీకరణ జరుగుతూ ఉంది, నిజమే. పోయిన నెల శుద్ధీకరణ ప్రకారంగా నువ్వు ఈ నెలంతా బ్రతకాలి కదా.
శుద్ధి చేసుకున్నావా లేదా? కాబట్టి ఈ రాత్రి నేను అంటాను, మనం ఎందుకొరకంటే రేపు మన క్రియలు మనకు ముందుగా వెళుతూ ఉన్నాయి. నీకన్నా ముందు నీ క్రియలు వెళుతూ ఉన్నాయి. చచ్చిపోయిన రోజు ఏదో ఒక సాక్ష్యం పొందాలా లేదా? పొందాలిగా. ఏం పొందాలి? మనం ఏం పొందాలి? సాక్ష్యం పొందాలి. ఏం సాక్ష్యం పొందాలి చెప్పండి? చెబుతున్నాం, కానీ ఆ మంచి సాక్ష్యం కొరకు మన హృదయం సిద్ధంగా ఉందా? మన అంతరంగం సిద్ధంగా ఉందా? చెప్పండి. మన మనస్సాక్షి సిద్ధంగా ఉందా? కనుక ఈ రాత్రి అర్థం చేసుకుందాం నాతో కూడా, ఎందుకంటే నేను కూడా తీవ్రంగా ఆలోచించే విషయం అదే. ఏంటి? మనం ఉన్నా పోయినా మన సాక్ష్యము కొందరినైనా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, కొందరికైనా చెప్పండి యేసు వద్దకు ఆకర్షించేదిగా ఉండాలి. అందుకే అంటాడు, ఏమన్నాడు చెప్పండి? ఈ అధ్యాయంలో ఒక మాట చాలా ప్రతిరోజు మీరు చెప్పాలి దేవునితో. ఏం మాట చెప్పండి? మీరు చెప్తారు లేదు, చదవండి ఆ మాట. 4:17 యోహాను, మొదటి యోహాను. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి. మీ బైబిళ్ళలో ఈ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటంట? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో. ఎందుకని? లోకములు అన్నీ ఉన్నాయి, శరీరాసుంది, నేత్రాసుంది, జీవపటంబాలు ఉన్నాయి. అవి తండ్రి వలన కలిగినవి కాదు. అయితే నిజముగా తీర్పు దినమున్నదని, ఆ తీర్పులో మనము నిలవాలని, ఆ క్రియల ఫలం పొందాలని ఆశపడే ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం కూడా ఏం చేయాలంట? మన ప్రార్థన ఏంటంట? ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు కూడా. అదేనా అంటుంది అక్కడ యోహాను గారు రాసిన ఆ పత్రికలు. ఏమంటున్నాడు? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమంటే నేను కూడా. చెప్పండి, మీరు కూడా, మనందరం కూడా ఏమై ఉండాలంట? అట్టివారే. నేను అంటాను, ఆల్రెడీ మనందరికీ ఆయన స్వరూపం ఇచ్చేస్తాడు కదా, స్వరూపం ఇచ్చేస్తాడు. మరి కావాల్సిందేంటి ఇప్పుడు చెప్పండి? కావాల్సిందేంటి చెప్పండి? ఆయన స్వభావము కావాలి, ఆయన గుణలక్షణాలు మనలోనికి రా. ఆయన ఎట్టివాడో మనము ఇంకా వేరే ఏ మార్పు నీలో కనపడకూడదు. చెప్పండి, నువ్వు ఒకలాగా ఆయన ఒకలాగా కనపడకూడదు. అప్పుడు ఆయన చెప్పలేడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని ఆనందంగా చెప్పలేడు ఆయన. ఈయన నా ప్రియ కుమార్తె, ఏమయందు నేను ఆనందిస్తూ ఉన్నానని ఆయన చెప్పలేడు ఆనందంగా. చెప్పండి, నేను అంటాను, రోమా ప్రభుత్వము యేసయ్యకు ఒక్కరోజే శిలువ శిక్ష విధించింది కదా. ఎందుకనంటే చెప్పే మాట ఏంటి తెలుసా? మనం ప్రతిరోజు ఆయన శిక్షిస్తున్నామంట. ఇది ఎంతమంది నమ్ముతారు? ఏమన్నా నిజం చెప్పండి, అబద్ధాలు వద్దు. ఎవరం పరిపూర్ణులం కాదు, మార్చుకుందాం వాక్యం. ఎందుకంటే ఈ రాత్రి నేను మార్చుకోవాలి, నువ్వు కూడా మార్చుకోవాలి. ఖచ్చితం నేను చెప్తున్నాను. నేను పరిశీలించటము ఎక్కువైంది నా జీవితంలో. మొదట నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే చెబుతూ ఉన్నానంటే చేసి నీకు చెప్పాలి. చెప్పండి, చేసి నీకు చెప్పాలి. లేకపోతే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ముందు నా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది కదా. కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇక్కడ ఆయన స్వరూపం మనకిచ్చాడు. ఆయన మనము ఒకటిగానే ఉన్నాం, కానీ లోపల ఎలా ఉంది? మనుషుడేమో పైన చూసి మాట్లాడుతూ ఉంటాడు,
దేవుడేమో లోపల చూసి సాక్ష్యం ఇస్తా ఉంటాడు. చెప్పండి, మనం ఏం చేస్తాము? పైన చూసి సాక్ష్యం, మనం పైన చూసి మాట్లాడుకుంటాము, కానీ దేవుడేమో లోపల చూసి సాక్ష్యం ఇస్తా ఉంటాడు. ఎవరిది రైట్ చెప్పండి? మనము కొన్నిసార్లు ఏమో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం, మనుషులని అపార్థం చేసుకుంటాం, కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతాం, కొన్నిసార్లు అపోహలు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి మనుషులముగా మన జీవితాలలో ఇవన్నీ మనం ఎరిగిన వారమే, కానీ అంతరంగాన్ని చూసి, మన సాక్షిని చూసి, లోపల చూసే దేవుడు ఆయన ఇచ్చే సాక్ష్యము ఎప్పటికీ కూడా అది పదిలంగానే ఉంటుందంటే. చెప్పండి, మోషే భూమి మీద ఉన్న మనుషులందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. ఇది ఎవరి స్టేట్మెంటు? దేవుడి స్టేట్మెంట్. మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు. ఇది ఎవరి స్టేట్మెంటు? దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు. ఇది ఎవరి స్టేట్మెంటు? దేవుడి స్టేట్మెంట్. చెప్పండి, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎవరి స్టేట్మెంటు? చెప్పండి, దేవుని స్టేట్మెంట్. అది కొన్ని వేల సంవత్సరాలుగా ఆ స్టేట్మెంట్ అలానే ఉంది, మారిందేమన్నా? చెప్పండి. ఈరోజు మనం చెబుతున్నాం, మన తర్వాత మన పిల్లలు చెప్తారు నిలబడి. ఎవరి గురించి? అదే దావీదు గురించి చెప్తారు, అదే అబ్రహాం గురించి చెప్తాడు, అదే మోషే గురించి చెప్తారు. చెప్పరా? చెప్పండి, మన ముందు ఎంతమంది చెప్పారు? దైవసేనులు కదా, పెద్దలు చెప్పారు, అనుభవజ్ఞులు చెప్పారు. మరి మేము చెబుతున్నాం, ఈ తర్వాత మా తర్వాత తరాలు కూడా చెప్పాలి. ఏమన్నా మార్పు ఉందా? ఎందుకని? అది దేవుడిచ్చిన స్టేట్మెంట్, అది దేవుడిచ్చిన సాక్ష్యము. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యా నువ్వు ఎట్టి వాడవై ఉన్నావో నేను కూడా సేమ్ అలాగనే అట్టి వాడనై అట్టి దాననై నేను జీవించాలయ్యా. అంటే సేమ్ యేసయ్య ఎలాగున్నాడు అంటే మనిషి కాదు, ఆయన మనం ఒకటే స్వరూపం, కానీ స్వభావము యేసయ్యలో ఏది ఉందో అదే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రెండో మాట ఏంటో తెలుసా? 2వ అధ్యాయములకు రండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. చూడండి, గైకొనేవాళ్ళు కావాలంట, వినేవాళ్ళు యేసయ్యకి అవసరంలా. చెప్పండి, వాక్యం వినేవాళ్ళు యేసయ్యకి అవసరమా? కాదు. చెప్పండి. మొన్న అడిగొప్పుల మీటింగ్కి వెళ్ళాం. దాదాపు మొదటి రోజే 600-700 మంది వచ్చారు సభకి. వస్తే 11:15 అయింది ముగించేటప్పటికి. నేను ఎప్పుడు ఇంతవరకు ఆల్టర్ కాల్ ఇవ్వాల. మీటింగ్ చాలా కొద్ది మీటింగులోనే మాట్లాడాను, కానీ ఎందుకు ఆ రోజున పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ఆల్టర్ కాల్ ఇస్తూ రండి రండి రండి, పాపాలు ఒప్పుకోండి, దేవుని దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, సమయం మించిపోతుంది, దేవుడు రాబోతున్నాడు అని ఆల్టర్ కాల్ ఇస్తూ ఉంటే చకచక 4 వచ్చేస్తారు. వాళ్ళు 3 యవ్వన బిడ్డలు. చాలా సంతోషం అనిపించింది. తెల్లారి వాళ్ళకి బాప్తిసం ఇచ్చాము 4కి. ఇంకొక 2 వచ్చారు అప్పటికప్పుడు, భార్య భర్త 2 వచ్చి వాళ్ళిద్దరు కూడా బాప్తిసం తీసుకున్నారు. చెప్పండి, టైము లేదిక. మనం ఇప్పుడు అప్పుడు ఎప్పుడో అనుకోవటం కాదిక. ఎందుకంటే యేసయ్యను నువ్వు లోకానికి చూపించగలిగే స్థాయిలో నీ భక్తి యొక్క పరిమాణము ఎదగాలి. ఇంకా పసి పిల్లవానిగా ఉండకూడదు. ఇంకా నువ్వు నీ యొక్క అంతరంగములో ఎదగాలి, ఆంతర్యములో ఎదగాలి. ఎందుకనంటే చెప్పండి, పుట్టిన పిల్లోడు ఎప్పుడు పాలు తాగుతూనే ఉన్నాడు అనుకోండి, 10 సంవత్సరాలైనా ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఎవరికి చెప్పిన ముందు ఇదే చెబుతారు, వాడు ఎదగలేదయ్యా, వాడు ఎదగలేదా. ఇదొక బాధ, ఇదొక కష్టం. మన ఆత్మీయ సేవకులకు కూడా అంతే. ఎదగాలి. నిన్నున్నట్లుగా ఈరోజు నువ్వు భక్తిలో ఉంటే దేవుని దగ్గర మనకు ఫలము రాదు. నిన్న చేసినట్లుగా ఈరోజు ప్రార్థన చేస్తే దేవుని దగ్గర ఫలము రాదు. ఎందుకంటే నేను చెప్పనా, నీకు తెలియకుండా నిన్నటికి ఈ రోజుకి నీ వయసు 1 రోజు పెరిగింది రికార్డుల్లో. పెరగలేదా? నీకు తెలుసా? అది
ఎప్పుడు పెరిగిందో తెలుసా? నీకు తెలియకుండానే పెరిగిపోతుంది. రేపు 2వ తారీఖు రాగానే ఇంకో రోజు పెరిగింది నీ జీవితంలో. నీకు తెలియకుండానే పెరిగిపోతుంది. కానీ నీకు తెలిసి కూడా పెరగనిది ఏమిటయ్యా అంటే ఆధ్యాత్మిక జీవితములో ఎదుగు లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. చెప్పండి, అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్లానే ఉన్నామో. కొన్ని సంవత్సరాల క్రితం ఎలాగున్నామో, ఎక్కడ వేసావు గొంగళంటే నువ్వు వేసిన కాడే నేనున్నాను. ఏం మార్పు లేదో, ఏం నూతనత్వము లేదో, ఏ విధమైన ఎదుగుదల లేదో. ఎందుకు మరి? నేను అంటాను, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకో, పరలోకానికి నేను ఒక ప్రయోజనంగా మారాలయ్యా, నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కడికి చెప్పండి? దేనికి? పరలోకానికి నేను ఒక ప్రయోజనకరముగా మారాలి. నీ సంఘానికి నేను ఒక ప్రయోజనకరంగా మారాలి. నీ సేవకునికి నేను ఒక ప్రయోజనకరంగా మారాలి. నా ప్రాంతానికి నేను ఒక ప్రయోజనకరంగా మారాలి. ఎందుకనంటే నీ వల్ల ఏ ఉపయోగం లేకపోతే ఎవరికి చెప్పండి? ఎవరికన్నా ఉపయోగం ఉందా? దేవునికి ఉపయోగం ఉందా? పరలోకానికి ఉపయోగం ఉందా? పాస్టర్ గారికి ఉపయోగం ఉందా? సంఘానికి ఉపయోగం ఉందా? నీ ఇరుగు పొరుగు వారికి ఉపయోగం ఉందా? నీ ప్రాంతానికి ఉపయోగం ఉందా? అసలు నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? కోపం వచ్చినప్పుడు ఉంటాం, అరే ఎవడికి ఉపయోగం రా నీ వల్ల అని అంటావా లేదా? ఇంకా పెద్దోళ్ళు పాతోళ్ళు ఏమనేవాళ్ళంటే, మా తల్లిదండ్రులు అంటే, అరే నన్ను అన్నాడు మా నాన్న, పోస్తే ఊరికి సరిపోతారా, ఎందుకు ఉపయోగం లేకుండా రూపం తప్పం లేకుండా ఎందుకు తిరుగుతున్నావు అన్నాడు. నేను చెప్తున్నా ఇక్కడ నిలబడి వరిపోతుంది. మా నాన్న అన్నాడు, పెళ్ళయ్యాక కూడా కూర్చాడు మా నాన్న. అంతేగా మరి, ఇది పెడితే చేతి ఊరుకుంటారా? అట్లా భయంగా ఉండబట్టే ఈ రోజున దేవుడు నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, నా బిడ్డలను ఆశీర్వదించాడు. తెలుసా ఎందుకని? చెప్పండి, మనం ఏమి ఎదుగుతున్నాము, దేంట్లో ఎదుగుతున్నాము, ఎంత ఎదుగుతున్నాము, ఎవరి కొరకు ఎదుగుతున్నాము? అది దేవునికా, అది పరలోకానికా, అలాగనే ఆత్మీయ నాయకునికా, లేకపోతే సంఘానికా, ప్రాంతానికా, ప్రజలకా? చెప్పండి. నిజంగా మన వల్ల ప్రయోజనం ఉంటే చెప్పండి, ఏమయ్యేది? మీరు చెప్పండి మీ మాటలు. సంఘం ఇలా ఉంటుందా? చెప్పండి, మీ వల్ల ప్రయోజనం. మీ గుండెల మీద చేసుకొని మీరే ప్రశ్నించుకోండి ఇంటికి వెళ్ళినాక, నా వలన ప్రభువా ఇంతన్న ప్రయోజనం కలిగిందా? నీకు కలిగిందా? నీ సేవకునికి కలిగిందా? నీ సంఘానికి కలిగిందా? నా ప్రాంతానికి ఏమైనా కలిగిందా? నా వల్ల ఏదో బైబిల్ పట్టుకుని వెళ్తాను అంతే, నా బతుకు తెరువు కోసం, నా ఆశీర్వాదం కోసం, నా దీవెన కోసం, నా రోగం పోవటం కోసం, నా బాధ్యతల కోసం, నా అప్పుల కోసం, నా తెప్పల కోసం నేను బైబిల్ పట్టుకొని ఒక వేషధారిలాగా వెళుతున్నానా ప్రభువా? లేకపోతే నా వల్ల రవ్వంతైనా సంఘానికి, సేవకులకు, ప్రాంతానికి, దేవునికి, రాజ్యానికి ఏవైనా మేలు ప్రయోజనం కలిగిందా? అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. ఎవరికి ఉపయోగపడ్డావు నువ్వు? దేనికి ఉపయోగపడ్డావు నువ్వు? ఉపయోగపడితే ఆల్ రైట్, నువ్వు మంచిగా దేవుని స్వరూపమే కాదు స్వభావం కూడా నీలో ఉందని నీ మనస్సాక్షి నీకే చెప్పేసింది జవాబు. నేను అంటాను ఎప్పుడు కూడా ఒక మాట, మా సంఘంలో మనస్సాక్షిని పేక నొక్కి బతుకుతున్నారు కొంతమంది. చెప్పండి, మనస్సాక్షి యొక్క పేక నొక్కి, పేక నులివేసి బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారో తెలియదు. మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తా ఉంది, మనస్సాక్షిని నలిపేస్తా ఉంది, మనస్సాక్షి నిన్ను ఇదిగో ఇది తప్పు అని నీకు పలుమార్లు చెబుతానే ఉంది. కానీ ఏం చేయట్లా నువ్వు? మనస్సాక్షికి లోబడటల్లా, మనస్సాక్షి చెప్పిందాన్ని అంగీకరించటం వల్ల మనస్సాక్షిని తృణీకరిస్తూ ఉన్నావు, మనస్సాక్షిని తోసివేస్తా ఉన్నావు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది నీలో? దేవుని చిత్తము జరగటము లేదు. దేవుని వాక్యం ఏముంది? తండ్రి చిత్తము చేయువాడే వాడు నిరంతరము నిలుచును. ఎప్పటికే? నిరంతరం అంటే యుగ యుగాలు కూడా నిలిచేవారు, తరతరాలు నిలిచేవారు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాళ్ళు. ఎవరంట? తండ్రి చిత్తమును చేయువాడే నిరంతరము నిలుచును. నిలుస్తావా? గెలుస్తావా? పడిపోతావా? ఏమైపోతావో? గుండెల మీద చేసుకుని యథార్థంగా ఈ రాత్రి ప్రశ్న వేసుకో.
నీ భక్తి నిజంగా నీకు సంతృప్తినిచ్చిందా? నీ భక్తిలో నిజంగా దేవుని చిత్తం నెరవేరిందా? నీ భక్తిలో నిజంగా తండ్రి ఆనందిస్తున్నాడా? నీ భక్తిలో నిజంగా దేవుని కార్యం జరిగిందా? ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం బైబిల్ పట్టుకొని వస్తున్నావు చెప్పండి ఏమ్మా? ఎవరి కోసం పట్టుకొని వస్తున్నావు? ఎవరి కోసమో వద్దు భక్తి. 4 రోజులే బతకాలి. నేను ఎప్పుడు చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పాను మీ దగ్గరికి వచ్చినప్పుడు, 4 రోజులే బతుకు చాలు. దేవుని కొరకు, దేవునితో, దేవునికి ప్రయోజనకరంగా 4 రోజులే బతుకు, అంతే. చెప్పండి, అవునా కాదా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారుగానే బ్రతకాలి. ఈ మాట అస్సలు మర్చిపోవద్దు దయచేసి. ఈ మాట అస్సలు ఎవ్వరు మర్చిపోవద్దు. నేను అస్సలు మర్చిపోను. నేను నా సంఘానికి కూడా చెప్పాను, ఈ మాట అవసరమైతే మీ ఇంట్లో ఎదురుగా ఒక పేపర్ అంటించుకుని వాక్యం రాసుకో. ఎందుకంటే నీకు రోజు గుర్తు చేస్తాడు పరిశుద్ధ. ప్రభువా నువ్వు ఎట్టివాడు, నేను అట్లాగే బ్రతకాలి అనేది ఒక మనస్సాక్షి నిన్ను గుచ్చుతూ ఉంటుంది. ఆ మాట చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు నీతోటి. రెండోది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదివాం 2:5-6లో ఏముంది చెప్పండి, చదవమ్మా. ఆయన వాక్యము ఎవడు గైకొనునో. గైకొనే వాళ్ళు ఉన్నారా? చదవమ్మా. నిజముగా పరిపూర్ణమైందంట. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. రెండోది, ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏ నడకను నడుస్తున్నావో చెప్పండి. రకరకాల నడకలున్నాయి లోకములో. మనం ఎవరిలాగా నడవాలి చెప్పండి. నేను ఎప్పుడు చెప్పాను, ఇవాళే ఒక కుటుంబ ప్రార్థన ఉంటే చెప్పాను. అమ్మాయి ఏంటో తెలుసా? పక్క అమ్మాయి మంచి గౌను లేకపోతే ఏదైనా ఒక ఫ్యాషనబుల్ గౌన్ వేసుకొచ్చింది అనుకో, ఈ అమ్మాయి అంటేనే ఏమనుకుంటుందంటే మా అమ్మాయికి కూడా కొనాలి. ఓ పట్టీలు పెట్టుకొచ్చింది అనుకో, ఆ పట్టీలు మా అమ్మాయికి కూడా వేయాలి. డబ్బులు ఉండవు కానీ పిచ్చి ఉంటాయిగా. కొంతమంది ఆశ తీరనోళ్ళు లేదు. ఒకవేళ పొరపాటు మీరు ఎవరిని నేర్చుకున్న నన్ను అపార్థం చేసుకోగాకండి, ముందే చెప్తున్నా. నేను మా అమ్మాయి గురించి చెప్తున్నా, మీ గురించి కాదు. ఆ పిచ్చి ఉంటాయి కదా, ఆ పిచ్చి అయిన వేసుకొని తృప్తి పడాలన్న ఒక ఆనందం. చెప్పండి, అసలు మందిరంలో పట్టీలు వేసుకుని గలగలమని తిరుగుతుంటే నాకు ఒక్క బీపీ వస్తుంది కదా, అసలు అట్టెక్ట్ రాదు నాకు. అది మందిరం అనుకున్నావు, ఏమనుకున్నావు? గల్లున ఆ మందిరం అంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని సంచారానికి నువ్వు ఆటంకంగా నిలబడ్డావు. మా సంగతి చెబుతున్నా, ఎక్కడ కాదు. అది మీ పాస్టర్ గారి ఇష్టం, మీ ఇష్టం చెబుతున్నా. ఎందుకంటే మనము దేవుని పిల్లలకు తగినట్లుగా అంతే. దేవుని కొరకు నువ్వు ఏదైనా విడిచిపెట్టి ఆయన వలే నువ్వు నడవటానికి నీ మనసు అంగీకరిస్తుందా ఈ రాత్రి? చెప్పండి, నీ మనసు అంగీకరిస్తుందా? ఏమైనా దేవుడు మాట్లాడితే లేకపోతే దేవుని గైకొనాలి అంటారు. అదేగా చెప్పింది, ఆయన వాక్యము ఎవరు గైకొనునో. మనం గైకొనే వారమేనా, వినే వారమేనా, విడిచిపెట్టే వారమేనా, ఖచ్చితంగా పక్కాగా దాన్ని పాటించే వారమేనా? ఏ గుంపులో మనం ఉన్నాం అసలు చెప్పండి? ఏ గుంపులో అసలు దేవుడు మాట్లాడుతుంటే నువ్వు వినకపోతే అసలు ఇంక నువ్వు ఎవరివి? అసలు నువ్వెందుకు? అసలు నీ పరిస్థితి ఏమిటి? అసలు మనిషి కాదు కదా మాట్లాడేది, మనిషి కాదు కదా నీతో ముచ్చటించేది. ఎవరంట చెప్పండి? మనం వెళ్ళి ఇప్పుడు ఈ బజారంతా వెళ్ళి ఇల్లు తిరిగి నువ్వు రోజు చెప్పు, ఎవరన్నా మారుతారా? ఎవరు? పరిశుద్ధాత్ముడు వారిని దర్శిస్తేనే ఒక మాట చాలు, అంతే. ఒక మాట చాలు. యవనస్తులు లేట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చి అంటుంది, సేవకుణ్ణి కనాలి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి. ఎవరిని కనాలి? సేవకుణ్ణి కనాలి, నా కోసం ప్రార్థన చేయండి మీరు.
ఆమె పేరు జ్ఞానమ్మ. చెప్పండి, ఏమి చేస్తున్నాం మనం? దేనికోసం చేస్తున్నాము? ఒకటి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారుగానే బ్రతకాలి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఎలాగ నడుచుకున్నాడో సేమ్ టు సేమ్ ఆయన అడుగు చాడలలోనే, మందల అడుగు చాడలను బట్టి నువ్వు నడుచుకోమన్నాడు షోలమతిని. ఏమన్నాడు చెప్పండి? సంఘాన్ని ఏమన్నాడు? మందల అడుగు చాడలను బట్టి నువ్వు నడవాలి, నువ్వు వేరే బాట వేయకూడదు. చూడండి, కొంతమంది వర్షాలు వచ్చినప్పుడు అడుగులు ఉంటాయి, ఆ అడుగుల్లో వేసుకుంటే తాగి వెళ్తాం. కొంతమంది ఉంటారు తెంగరోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? పక్కన మళ్ళా కొత్త రూట్ పెడతారు. మట్టి అంతా చెప్పులకో కాళ్ళకో బూట్లకో అవుతూ ఉంటుంది. ఆ బాటలో వెళితే నీకేమి అంటదు కదా. వాళ్ళు బాట వేశారు, ముందెళ్ళిన వాళ్ళు చక్కగా ఆ బాధ అంతా వాళ్లే పడ్డారు. కానీ నువ్వు ఎక్కడెళ్ళాలి? ఎటు వెళ్ళాలి చెప్పండి? ఆ బాటలో నడవాలి, కానీ తెంగర పనులు చేయకూడదు. ఎందుకనంటే ఆయన ఎలాగూ నడుచుకున్నాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? అసలు ఈ మాట తండ్రి యేసయ్యకు ఎప్పుడు చెప్పాడు? ఈ మాట తండ్రి ఎప్పుడు చెప్పాడు యేసయ్యకి? ఎప్పుడు చెప్పాడు చెప్పనా? 30 సంవత్సరాల మంచి యవ్వన ప్రాయములో తండ్రి కుమారుని గూర్చి సాక్ష్యము ఇస్తున్నాడు. చెప్పండి, ఎప్పుడంట? మంచి యవ్వన కాలం. యేసయ్య 33.5 సంవత్సరాలే జీవించింది కదా, మనందరికీ తెలుసు. 30వ సంవత్సరములో తండ్రి కుమారుని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ నేను చెప్పనా, అసలు 30 సంవత్సరాలకి యేసయ్య ఎక్కడన్నా వాక్యం చెప్పాడా? ఏ స్వస్థతన్నా చేశాడా? యేసయ్య ఏ కార్యమన్నా జరిగించాడు అప్పటికి? ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా ఊరకనే ఎందుకు ఇస్తున్నాడు స్టేట్మెంటు? చెప్పండి. ఇప్పుడు మేము ఒకళ్ళ గురించి చెప్పాలనుకోండి, సంఘములో మంచిగా చెప్పాలనుకోండి, దేన్ని బట్టి చెబుతాం చెప్పండి? వాళ్ళు ఏవో పనులు చేస్తాము, సహకరించటము, ప్రోత్సహించటము, లేకపోతే సేవకులతో కలిసి నడవటము, ఆ కుటుంబాన్ని ప్రేమించటము, ఏదో ఒకటి ఉండటం బట్టి మనం ఏం చెబుతాం? అయ్యా చక్కగా సేవకు సహకరిస్తారు తమ్ముడా, ఎదుగు ఇట్లాగా అని మనం చెబుతాం. అంటే అక్కడ వాళ్ళు చేసింది ఉంది పని, కానీ ఇక్కడ యేసయ్య ఏమీ చేయాల. కానీ తండ్రి తెలియకుండానే ఇస్తున్నాడా స్టేట్మెంట్? అంటే తండ్రికి తెలియకుండా నీకు నాకేం తెలుసు? అసలు ఏమన్నా తెలుసా మనకి? ఏమీ తెలియదు. కానీ తండ్రి ఎందుకు ఇచ్చాడయ్యా స్టేట్మెంటు అనంటే ఒక్కటే, యేసయ్య సంపూర్ణుడా కాదా? చెప్పండి, యేసయ్య సంపూర్ణుడా కాదా? మరి యోసేపు మరియమ్మ సంపూర్ణులా కాదా? యోసేపు మరియమ్మలు ఎవరు? వాళ్ళు నీలాగా నాలాగా వాళ్ళ అసంపూర్ణులు. యేసయ్య మాత్రం ఎవరు? సంపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు ఆయన కదా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పరిపూర్ణుడు అయ్యుండి కూడా భౌతికమైన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన తల్లికి తండ్రికి పూర్తి విధేయత, 30 సంవత్సరాల జీవితాన్ని అలాగున తండ్రి ఎదుట, ఈ లోకపు తల్లిదండ్రుల ఎదుట జరిగించి ఉన్నాడు. కనుక తండ్రి వెంటనే ఒక మంచి స్టేట్మెంటు ఇస్తున్నాడు. ఇప్పుడు నా గురించి స్టేట్మెంట్ ఇవ్వాలంటే తండ్రి నాలో ఏం చూడాలి చెప్పండి? ఏం చూడాలి? దీనత్వాన్ని చూడాలి. చూడండి, ఏం చేయాలి చెప్పండి? ఏం చూస్తాడు దేవుడు? ఇప్పుడు నా సంఘంలో ఒక పిల్లోడి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చూసి చెప్తాను నేను? వాడు చక్కగా పరిచర్య చేస్తున్నాడయ్యా, బాగా తగ్గించుకుంటున్నాడు, అందరితో బాగా. ఎందుకని? వాడు అలా చేస్తున్నాడు కాబట్టి, నేను చూస్తున్నాను కాబట్టి అది స్టేట్మెంట్ ఇచ్చాను కదా. ఇప్పుడు నీ గురించి నా గురించి చెప్పడానికి ఏమైనా ఉందా సంఘంలో? సేవకుడు మనస్సులో నీకు స్థానం ఉందా? సేవకుడు నిజంగా ఎత్తి పడుతున్నావా? సేవకుడు కొరకు కన్నీరు గారుస్తున్నావా? సేవకుడి భారం మోస్తా ఉన్నావా? సేవా అవసరాలు చూస్తా ఉన్నావా? నిన్నే మంగళగిరిలో స్థలం కొన్నాం.
రాత్రి. ఇప్పుడు ఈ టైం కూడా అక్కడే ఉన్నాం, మంగళగిరిలోనే. అది రాపించుకుని వచ్చేటప్పటికి టైం అయింది రాత్రి. అయితే ఇద్దరే ఇచ్చారు దానికి డబ్బులు. అక్కడ మంది పెద్ద సంఘమేం కాదు, ఈ మధ్య కాలంలో వెళ్ళి నడిపిస్తున్నాం. ఇద్దరే ఇచ్చారు డబ్బులు. మోసేవాళ్ళు కావాలి సంఘాన్ని, సేవకుడిని, సేవని, సేవకుడి అవసరాలను. మన కెన్యా వెళ్ళాం. కెన్యా వెళ్తానికి ముందు మన దగ్గర డబ్బులు లేవు. ఎప్పుడైనా డబ్బులు లేవు. కానీ ఏముంది, అదొకటి మాత్రం దండిగా ఉంది. కరోనా తర్వాత అది ఎక్కువైపోయింది. నేను చాలా చోట్ల చెప్పా. ఇంకా హైలోకి వెళ్ళిపోయింది విశ్వాసం, అంతే. కొన్ని కారణాల వల్ల. ప్రభు కెన్యా వెళ్ళాలి ప్రభు, ఎట్లాగయ్యా మరి ₹1,00,000 1,00,000 పైన అవుతాయి ఎట్లాగా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఒకళ్ళు ఫోన్ చేశారు. అయ్యగారు ఉన్నారా సంఘంలో? ఇంటికాడ? లేనమ్మా బయట ఉన్నాను. ఏందమ్మా? మేము రావాలి అయ్యగారు, చిన్న ప్రార్థన చేయించుకోవాలి మీ చేత, మీరున్నారా అంటే లేను, వచ్చినాక చేస్తానని. వచ్చినాక చేశా. ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు వచ్చారు. వచ్చి చిన్న ప్రార్థన చేయండి అని ఒక కవర్ చేతిలో పెట్టారు. సరే వాళ్ళు ప్రార్థన చేసి పంపించాను. తీరా కవర్ తీస్తే ₹2,00,000 ఇచ్చి ఆమె చెప్పిన మాట, కెన్యా అంతా కూడా నా రూపాయితో మీరు తిరగాలి పాస్టర్ గారు, సువార్త చెప్పాలి, ఆశీర్వాదం మాకు మా పిల్లలకి రావాలి. ఇదిగో 2,00,000 ఇస్తున్నాను, మీ ఇష్టం. కెన్యాకే వాడుకుంటారో సేవకి వాడుకుంటారో, కానీ కెన్యా వెళ్తాం కోసం మేము కొంత సేవకు కొంత ఇచ్చాము, మీరు వాడుకోండి అంటే ₹1,10,000 అయినాయి. ₹1,10,000 అయింది. ప్రతి రూపాయి మాదే. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది ఉన్నాము, ఎంతమంది మోయగలుగుతున్నాం సేవని? భుజస్కంధాలపైన ఈ సేవ నాది, ఇది నా దేవుడిది, నా సేవకుడిది, కాబట్టి నేను మొయ్యాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను విత్తాలి. నేను అదే చెప్తా, వెత్తండి కొయ్యండి, వెత్తండి కొయ్యండి, వెత్తండి కోయండి. వెత్తకుండా కొయ్యాలన్న దుర్బుద్ధి ఎవరికి రాకూడదో, దుష్ట మనసు రాకూడదో. 10వ భాగం ఖచ్చితంగా దేవుడిదే, లేకపోతే దొంగవు నువ్వు, పెద్ద దొంగవే. సంఘంలో అందరికన్నా పెద్ద దొంగవు నువ్వు. నీకు పరలోక రాజ్యం లేదు, గుర్తుపెట్టుకో, నేను రాసి పెట్టుకో బైబిల్లో. నీకు పరలోక రాజ్యం లేదు. 10వ భాగం అంటే ఇస్తేనేనా పరలోకం, అంతే. అదే చెప్పాడు దేవుడు. నాది, నా యొద్ద మీరు దొంగిల్లుచు ఉన్నారు, దొంగతనం చేస్తున్నారు. అసలు మీరు ఎంత గజ దొంగలో చూడండి. మనుషుల దగ్గర చేస్తే అదొక రకం, అసలు దేవుడి దగ్గరే దొంగతనాలు చేస్తున్నారంట. ఎక్కడ చేస్తున్నారు? దేవుని మందిరంలోనే చేస్తున్నారంట. ఎవరి దగ్గర చేస్తున్నారు? దేవుడి దగ్గరే చేస్తున్నారంట. అందుకని అన్నాడు, మీకు పరలోక రాజ్యం లేదు. కొంతమంది ₹100 దశమ భాగం ఇస్తారు, 500 దశమ భాగం ఇస్తారు, 1000 దశమ భాగం ఇస్తారు. కానీ 10,000 దశమ భాగం ఇస్తారా? ₹1,00,000 వస్తాయి, 60,000 వస్తాయి, 6,000 తెచ్చిస్తావా నమ్మకంగా? ఏమండి? మాకు ఇస్తున్నారు, అట్లాగా మాకు ఇస్తున్నారు. ఇవ్వబట్టే ఈరోజు నిలబడి సేవ చేస్తున్నాం. కాబట్టి నువ్వెవరు? అసలు సంఘములో నీ పాత్ర ఏమిటి? దేవుడు నీకేం బాధ్యత ఇచ్చాడు? ఏం భారం ఇచ్చాడు? పొందుకున్నావా? జరిగిస్తున్నావా? మరి ఎలా జరిగిద్ది సేవ? ఎలా జరిగిద్ది చెప్పండి? ఎలా జరిగిద్ది? వాళ్ళు ఇస్తారులే. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ ఇచ్చేవాళ్ళు కొద్దిగా తెలుసు వాళ్ళకి, వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఇస్తారు, నువ్వు పోతావు సంకనాకి, సరిపోద్ది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దీవించబడతా ఉంటారు నీ కళ్ళ ముందే, వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. అది కూడా ఓర్చుకోలేరు కొంతమంది విశ్వాసులు. ఈటము చేత కాదు, ఓర్చుకోవటము చేత కాదు, ఏది చేత కాకుండా ఏం బతుకుతున్నారో అర్థం కాదు కొంతమంది విశ్వాసులకు. మా దగ్గర, మీ దగ్గర కాదు. ఎవరి దగ్గర చెప్పండి? మా దగ్గర. ఇంకా ఉన్నారు కొంతమంది మారాల్సిన వాళ్ళు. కనుక ఇక్కడ 2 మాటలు ఈ రాత్రి మీ మనస్సుల్లో పెట్టాలని నేను ఆశపడ్డా. ఒకటేంటి, ఆయన ఎట్టివాడో నువ్వు కూడా అట్టివారైపోవాలి. 2, ఆయన ఎలా నడిచాడో అలాగే నడవాలి నువ్వు. ఎందుకంటే తీర్పు దినం ఉంది. శుద్ధీకరణలో పాలు పొందుతున్నావు. నీ బుద్ధి మారకపోతే ఎలాగా? నీ మనస్సు మారకపోతే ఎలాగా? నీ క్రియలు మారకపోతే ఎలాగా? నీ నడక మారకపోతే ఎలాగా? నీ పద్ధతులు మారకపోతే ఎలాగా? నీ వస్త్రధారణ మారకపోతే ఎలాగా? నీ యొక్క చూపులు మారకపోతే ఎలాగా? ఏం మారకుండా
ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి శుద్ధీకరణని? ఎందుకు వస్తున్నావు చెప్పు అసలు? ఏమండి, ఏం మారకుండా రొటీన్ లైఫే. బల్ల తీసుకుంటావు, పోతావు, సోమవారం నుంచి మళ్ళీ మామూలే, వచ్చే మొదటి శనివారం దాకా మళ్ళీ మామూలే. అప్పుడు మళ్ళీ శుద్ధీకరణని బైబిల్ పట్టుకొని వస్తావు. ఎందుకు నీకు ఈ శుద్ధీకరణ? ఎందుకు? ఎవరి కోసం చెప్పండి? ఎవరిని మెప్పించడం కోసం, ఎవరిని తృప్తిపరచడం కోసం నువ్వెందుకు బైబిల్ పట్టుకొని వస్తున్నావు అసలు? ప్రశ్న వేసుకో. ఎప్పటికైనా ఇప్పుడే ఎంతో ఎదిగిపోవలసిన వ్యక్తివి, ఇంకా మరగుజ్జుగానే నువ్వు సంఘంలో ఉండిపోయావు. ఎదుగులేదు, బొదుగులేదు, ప్రార్థనలో ఎదిగింది లేదు, వాక్యములో ఎదిగింది లేదు, సహవాసములో ఎదిగింది లేదు, రొట్టె విరుచుట్లో ఎదిగింది లేదు, కృతజ్ఞత అర్పణలు చెల్లించటంలో కూడా ఇంకా ఎదగని స్థితిలోనే బ్రతుకుతున్నాము. ఎదగాల లేదా చెప్పండి? నీకు తెలియకుండా నీ వయసు పెరిగిపోతూ ఉంది, కానీ నీ క్రియలు అవి ఆత్మ సంబంధంగా ఎదగాల లేదా? ప్రతిరోజు నువ్వు ఎదిగిన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడాలి. ఎందుకనంటే నీ కొరకు ప్రార్థించే సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. నువ్వెందుకు ఎదగటం లేదంటే ఆయన ఎట్టివాడు, నువ్వు అట్టివాడు కాకుండా బ్రతుకుతున్నావు. ఆయన ఎలాగ నడుచుకున్నాడో నీ నడకలు సపరేట్గా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు. కాబట్టి ప్రియమైన సంఘమా, గుర్తు చేసుకో. తండ్రి కుమారుని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. కుమారుడైన యేసయ్య నన్ను గూర్చి, నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే తీర్పు దినం ఒకటి ఉంది. కాబట్టి నీ అంతరంగము శుద్ధీకరించబడితేనే, నీ బుద్ధి మారితేనే, నీ మనస్సు మారితేనే, నీ అంతరంగం మారితేనే, నీ స్వభావాలు మారితేనే, నీ నడకలు మారితేనే, నీ ప్రవర్తన మారితేనే, నీ చూపులు మారితేనే, నీ సమస్తము కూడా మార్చబడితేనే నువ్వు అంగీకారయోగ్యమైనటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడతావు. చూడండి, మనం ఒక సమర్పణగా దేవుడికి సమర్పిస్తున్నామంటే చెప్పండి, హేబేలు అర్పించాడంట, కయ్యూను కూడా అర్పణ అర్పించారు ఇద్దరు. ఇక్కడ గమనించాల్సింది ఏంటో తెలుసా? దేవుని రూల్ ఏంటో తెలుసా అసలు మనకి? చెప్పండి, నీ అర్పణ అంగీకరించబడాలి అంటే ముందుగా నువ్వు అంగీకరించబడాలి దేవునికి. నువ్వు అంగీకరించబడకుండా నీ అర్పణ అసలు దేవుడు దాన్ని అంటుకోడు. నువ్వు అంగీకరించబడకుండా నేనేదో వచ్చినట్లే ఎత్తున్నాను, తెచ్చినట్లే ఎత్తున్నాను. చెప్పండి, కొంతమంది ఏదో ఓరక కొద్దిగా ఇచ్చి లేదు, మేమే పోషిస్తున్నాం అసలు సేవకుడిని, అసలు మేము లేకపోతే లేదు. కాదు, నీకు భాగ్యం ఇచ్చాడు దేవుడు, అంతే. చెప్పండి, నీకు భాగ్యం ఇచ్చాడు. నేను అంటాను, దేవుడు కొరకు నువ్వు చేసింది నిశ్చయముగా నేను చెప్తున్నాను, నీ పిల్లలకు ఒక ఆశీర్వాదం అవుతా ఉంది. అది నువ్వు చేసే ప్రతి చిన్న పని. చెప్పండి, కొంతమంది అసలు చీపిరి పట్టుకోరు సంఘంలో. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఏ సంఘమైనా ప్రతి పని నేనే చెయ్యాలి. ఒక తల్లి ఏం చేస్తుందో తెలుసా? నలుగురు మగపిల్లలైతే ఆ మంచి తల్లి ఏం చేసిందంటే ఆదివారం రాగాలి 4 చీపిరి కట్లు వాళ్ళ మొఖానేసి వెళ్ళిపోయి మందిరం అంతా ఊడ్చి కడిగి శుభ్రం చేసి సండే స్కూల్ చూసుకొని ఇంటికి వస్తేనే మీకు టిఫిన్ పెడతాను. ఏం చెప్పింది చెప్పండి? 4 మగపిల్లలుంటే 4 మగపిల్లలకి ఆదివారం ఉదయం రంగాల్ని చీపురులో వాళ్ళ మొఖానేసి అర్జెంటుగా వెళ్ళిపోయి సంఘానికి ఊడ్చి కడిగి శుభ్రం చేసి చక్కగా ఆ సండే స్కూల్లో పాలు పొంది మీరు ఇంటికి వస్తేనే మీకు టిఫిన్. వాళ్ళు ఏమయ్యారో చెప్పనా? స్టేట్ ఆఫీసర్స్గా వాళ్ళ 4 దీవించబడ్డారు. చెప్పండి, స్టేట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాదు, స్టేట్ ఆఫీసర్. నిజంగా జరిగిందే ఇది. స్టేట్ ఆఫీసర్స్గా 4 అత్యున్నతమైన కీలకమైన స్థానములో దేవుడు నిలిపాడు. అయినా అంత స్థాయికి వెళ్ళినా ఈరోజు వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నా తల్లి, నేను ఈ స్థితికి కారణం ఏంటో తెలుసా? నా తల్లి ప్రార్థన, నా దేవుని కృప మమ్మల్ని ఈ రీతిగా ఆమె నడిపించటాన్ని బట్టి ఈరోజున మేము ఈ స్థాయిలోనికి రాగలిగామని చెప్పి ఎక్కడున్నా సిగ్గు లేకుండా వాళ్ళు సాక్ష్యము చూడండి. ఆ లెవెల్లోకి వచ్చిన వాళ్ళు చెప్తారు, మేము చీపుర్లు పట్టుకున్నాం, మేము కడిగాము, మేము తుడిచాము అని మనం చెబుతాము. కొంతమంది అసలు మా సంఘంలో ఉన్నారు, మీ సంఘంలో కాదు, మా సంఘంలో ఉన్నారు. చీపురు చూస్తేనే ఒక ఎలర్జీగా, పాపం మేము ఇంట్లో కూడా ఓడవద్దు పాపం చీపురు పట్టుకొని.
రోగం ఉంది కదా, ఎలర్జీ రోగం, అందుకని పట్టుకొని ఊడవదు. ఎవరన్నా ఊడితో వచ్చి చక్కగా కూర్చుంటుంది. చెప్పమంటావా? కూర్చునే నువ్వు ఊడవకపోతే నీ కూర్చునే అధికారం కూడా లేదని గుర్తుపెట్టుకో. కుర్చీలో కూర్చుంటావు, ఎవరు వేసారని కూర్చున్నావు కుర్చీ? వేరే ఎవరో వేస్తే కూర్చున్నావు, నువ్వు వేయొద్దా మరి? నీకు లేదా ఆ బాధ్యత? నీకు లేదా ఆ భారము? అది లేనప్పుడు నువ్వు కూర్చోడానికి అర్హుడవు కాదు. ఇది ఎవరికి చేసే పరిచర్య? పరిశుద్ధులకు చేసే పరిచర్య ఇది. పిచ్చోళ్ళకో ఎచ్చోళ్ళకో చేసే పరిచర్య కాదు ఇది. దీని మీద కూర్చునే వాళ్ళు పరిశుద్ధులు, ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధులు. దాని మీద కన్నీటి బొట్లు పడతా ఉన్నాయి. అది ఎవరికి ఆశీర్వాదమో తెలుసా? నీ బిడ్డ తరాలకు ఆశీర్వాదం. మ్యాట్లేస్తారు, కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు ఇస్తాడు. ఏడుస్తూ ఉంటాం, కన్నీరు పడతా ఉంటాయి. ఎన్ని చుక్కలు పడ్డాయో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర లెక్క ఉంది. ఆ వేసిన వాళ్ళకి ఆ పరిచర్య దీవెనలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఎందుకు కూర్చుంటున్నావు? ఏం పట్టుకోవా చీపిరి? దొడ్లు గడగవా? అందరు వెళ్ళింది మేము గడగాల? అదే యేసు ఎట్టివాడో నువ్వు అట్టివాడవ్వాలి. యేసు ఎలా నడిచాడో నువ్వు అలాగా నడవాలి. అలా నడవలేకపోతే ఎందుకు నీకు ఈ భక్తి జీవితం అవసరం లేదు, తీసేసేయి. అలా తగ్గించుకోకపోతే నీకు వద్దిది. వాళ్ళెవరో కడుగుతారు, వాళ్ళెవరో తుడుస్తారు, వాళ్ళెవరో వస్తారు, వాళ్ళెవరో ఇస్తారు, వాళ్ళెవరో చేస్తారు. మేము మోసేదేంది, మేము చేసేదేంది, మేము చెప్పేదేంది, మేము ఉండేదేంది? ఇంకెందుకు నువ్వు అసలు పనికిరా, అన్ఫిట్. దేవునికి అన్ఫిట్, సంఘానికి అన్ఫిట్, పరలోక రాజ్యానికి కూడా అన్ఫిట్టే. ఇక నువ్వు ఇక పనికిరావు. ఎందుకని? యేసు మనసు నీలో లేదు, యేసు దీనత్వము నీలో లేదు, యేసు తగ్గింపు నీలో లేదు. యేసు ఆయన ఏ విధంగా నడిచాడో ఆ నడకలు నువ్వు ఇంతకి గమనించలేకపోయావు. కాబట్టి నిన్ను బట్టి దేవుడు సంతోషించడు, కానీ దినమెల్లా ఆయన గాయాలు రేపబడతా ఉన్నాయి. ఈ శుద్ధీకరణకు వచ్చిన మీరందరూ కూడా టైం అయిపోయింది, 9:35 అయింది. ముగించే టైమేనా? ముగించే టైమేగా, కాబట్టి ముగిస్తున్నా. ఉంది, చాలా ఉంది, మ్యాటర్ చాలా ఉంది, కానీ ముగిస్తున్నా. ఎందుకో తెలుసా? చెప్పండి, సమయం అయిపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, నువ్వు అన్ఫిట్టా ఫిట్టా ఈ రాత్రి అర్థం చేసుకో. ఈ రాత్రి ప్రశ్న వేసుకో. ఈ రాత్రి నీ మనస్సాక్షికి లోతుగా వెళ్ళి ప్రశ్న వేయి. నేనేమైనా నా వలన కించిత్తు ప్రయోజనము పరలోకానికి జరిగిందా? నా తండ్రికి జరిగిందా? నా సేవకునికి జరిగిందా? నా సంఘానికి జరిగిందా? నా కుటుంబానికి జరిగిందా? నా ప్రాంతానికి జరిగిందా? ఎవరికి జరిగింది ప్రయోజనం? ఎవరికి కలిగింది ప్రయోజనం? ప్రియమైన దేవుని సంఘమా, ఆషామాషిగా భక్తి చేయొద్దు, అల్లాటప్ప భక్తి చేయొద్దు, నామకార్థ భక్తి చేయొద్దు, వేషధారణ భక్తి చేయొద్దు, మోసపు భక్తి చేయొద్దు, దొంగిల్లే భక్తి చేయొద్దు, నీ ఇష్టానుసారంగా నీ స్వనీతిని బట్టి భక్తి చేయొద్దు. ఆయన చూచే దేవుడు. నువ్వు పైన చూస్తున్నావు, ఆయన లోపల చూసి సాక్ష్యం ఇస్తాడు. యేసయ్య రేపు సాక్ష్యం కంపల్సరీ మనకు కావాలి. చెప్పండి, ఎవరు సాక్ష్యం కావాలి? యేసయ్య నీ మీద సాక్ష్యం పలకబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఒక మంచి మాదిరికరమైన సాక్షార్థమైన జీవితము పరలోకం కొరకు చేయాలి. నువ్వు దేవుని కొరకు చేయాలి, నువ్వు సావుకుని కొరకు చేయాలి, నువ్వు నీ సంఘము కొరకు చేయాలి, నువ్వు నీ కుటుంబం కొరకు చేయాలి, నువ్వు నీ ప్రాంతం కొరకు చేయాలి. నువ్వు ఇవన్నీ గుర్తుంటాయా మీకు? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ నువ్వే ప్రయోజనంగా మారాలి. నీకెంత కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చాడో తెలుసా దేవుడు? చెప్పండి. నువ్వు సామాన్యుడివి కాదు, సామాన్యురాలవు కాదు. లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, అంధత్వములో నుంచి, దుష్టత్వములో నుంచి, దుర్మార్గములో నుంచి, అన్నిటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురపరచేవారుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పిలిచాడంట నిన్ను? నువ్వు ప్రచురము చెయ్యాలి, నువ్వు ప్రచురపరచాలి. అనేకులకు నువ్వు ఆ వెలుగును చూపించగలగాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హేబేలు అర్పణను ఎందుకు అంగీకరించాడంటే హేబేలులో సత్క్రియ ఉందని దేవుడే చెప్పాడు. చెప్పండి, ఏముంది? హేబేలు ఏముంది? సత్క్రియ ఉంది. కయ్యూనులో ఏముందో కూడా చెప్పాడు ఇండైరెక్ట్గా. నీలో ఆ సత్క్రియ లేదు.
నువ్వు అంగీకరించబడలేదు, నీ అర్పణ కూడా నాకు ఇష్టంగా లేదు. నువ్వేం పెట్టావా చూడు దేవుడు, ఏ మనస్సుతో నువ్వు చేస్తున్నావా చూస్తాడు. కొంతమంది చేస్తారు కానీ మనసు మంచిది కాదు, మనుషుల కోసం చేస్తారు. వద్దు వద్దు, మార్చుకోకపోతే అసలు ప్రార్థనే వద్దు, నీకు మార్చుకోకపోతే యేసయ్యే వద్దు. ఇంత కఠినంగా చెప్తున్నాను ఏమనుకోవద్దు, అసలు వద్దు, దేవుడే వద్దు, భక్తే వద్దు, సంఘమే వద్దు, అసలు పరలోకం ఇంకెక్కడ ఉంటుంది, నీకు ఉండదు కదా. మార్చుకునే వారికే ఈ రాత్రి ప్రకటన, అంగీకరించి అనుసరించే వారికే ఈ ప్రకటన ఈ రాత్రి. ఎందుకంటే మనస్సాక్షిని శుద్ధీకరించుకునే వారికే ఈ ప్రకటన ఈ రాత్రి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఈ ప్రకటన. దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. నేనేం పరిపూర్ణంగా నేను చెప్పటం లేదు, నేను కూడా నేర్చుకుంటూ దేవుని పాదాల మీద పడి ఏడుస్తున్నా ఒక దీన సేవకుడిని. కాబట్టి నా జీవితంలో మార్చుకోవలసినవి ఉన్నాయి, వాటి కొరకు ప్రయత్నము చేస్తూ ఉన్నాను. మరి మీ ప్రయత్నం మీరు చేయాలా లేదా చెప్పండి, మీ వంతు మీరు సహకరించాలా లేదా చెప్పండి. మనం దొంగలుగా ఉంటానికి దేవుడు పిలిచింది చెప్పండి. నేను అంటాను, నేను చెప్తున్నాను నా సాక్ష్యం, సేవలోకి వచ్చినాక రూపాయి కూడా దశంభాగం తీసిన వాడిని కాదు నేను. చెప్పండి, 100కి చేయి చాపేవాడిని, అన్నిటికీ చేయి చాపేవాడిని. ఒక వాక్యం విన్న తర్వాత, తీయటం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజున దేనికి లేదు, చాపే పని లేదు, దేవుని మహాకృప. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీరు అలా ఉండాలని మంచి మనస్సాక్షితో నేను ఆశపడుతున్నాను. నా ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఇందాక జాన్ తమ్ముడు చేయించాడు ప్రార్థనలు. ప్రతి కుటుంబం రక్షించబడాలి, ప్రతి కుటుంబంలో వ్యసనాల కాడి విరిగిపోవాలి, ప్రతి కుటుంబంలో ప్రార్థనా బలిపీఠాలు మండాలి. ఇది హైలైట్ మా ప్రార్థనలో. అలాగని ఇంకోటి ఏం తెలుసా? ప్రతి కుటుంబం కూడా చెప్పండి, వారి చేతుల కష్టం, ఉద్యోగమైన వ్యాపారమైన 100 దీవించబడాలి. తెలుసా? ఆ దీవెన నీకు ఎలా వస్తుందంటే, ఖచ్చితంగా నమ్మకంగా దశంభాగం తీసి దేవుని సన్నిధిలో విత్తాలి. కొంత తిని కొంత దాచుకొని కాదు. అననీయ సప్పీరాలకు జీవితమే లేకుండా పోయింది, దొంగతనం చేశారు, జాగ్రత్త. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ దాచావా, ఎక్కడ నువ్వు దాన్ని కుయుక్తిగా బిగబట్టావా, దేవుడికి తెలుసు. కాబట్టి సేవ వర్ధిల్లాలి. సేవ వర్ధిల్లుతూ ఉంటేనే నీ కుటుంబం కూడా వర్ధిల్లిద్ది. సేవ వర్ధిల్లకుండా ఏ కుటుంబాలు వర్ధిల్లవు నేను చెప్తున్నాను. ఇప్పుడు మా సంఘంలో ఫస్ట్ నుంచి చూస్తున్న కొన్ని కుటుంబాలు అలా ఇప్పుడు సేవ వృద్ధి అవుతుంది, వాళ్ళ పరిస్థితులు కూడా చాలా ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. కాబట్టి ఈ సేవ అలాగెళ్ళిపోతూ ఉంది. కాబట్టి నేను అంటాను, ఖచ్చితంగా మనము దేవునికి ఇవ్వాలి. ఇంకోటి ప్రార్థన ఏంటో తెలుసా? ఏ బిడ్డ కూడా అద్దెళ్లలో ఉండకూడదు ప్రభువా, సొంత గృహాల్లో నిన్ను ఆరాధించాలి. మా ప్రార్థనలో హైలైట్ అంశాలు ప్రతిరోజు ఇప్పుడు 4:30 నుంచి 6 వరకు కంటిన్యూగా నేను కెన్యా నుంచి కూడా లైవ్ ఇచ్చాను, కెన్యా నుంచి కూడా ప్రార్థనలో పాల్గొన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇక నాకు ఒక అలవాటు అయిపోయింది అది క్రమేణా. వాళ్ళైతే నిద్రపోతున్నారు. కెన్యా టైం 2:30 అయింది, మనకి ఇక్కడ 4:30 అయింది, కనుక 2 గంటల తేడా ఉంటుంది. అయినా అక్కడి నుంచి కూడా ఆన్లైన్ సహవాసం కొనసాగించాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఆశీర్వాదం నేను చూశాను. కాబట్టి నా సంఘం చూసింది. చెప్పండి, మొన్న ఒకళ్ళు వచ్చారు, చిన్నది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి సహకరించండి. ఆదిలాబాదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మా చర్చికి వచ్చే వాళ్ళ బంధువు అతను ఆదిలాబాద్ నుంచి నా నెంబర్ ఇచ్చి ఆన్లైన్ ఇస్తే, ఆన్లైన్కి ఈరోజు భార్యాభర్తలు 2 వస్తారు. ఆదిలాబాద్ నుంచి మొన్న మా సంఘానికి వచ్చారు. యవనస్తుల కూడికలు పెడితే 5 పూటల వారు ప్రార్థనకు వచ్చారు. అతను చివరిగా వెళ్ళేటప్పుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, వాళ్ళ ఆదిలాబాదులో చాలా సహకారంగా సేవకు ఎన్నో కార్యాలు చేశాడు, నాకు చెప్పాడని. అయితే అబ్బాయి చెప్పిన మాట, ఈ దినాలలో కూడా మీలాంటి పాస్టర్ ఉన్నాడని మిమ్మల్ని చూసినాక నాకు అర్థమైందన్నా. మా వైపు నేను చాలా పడ్డాను, సేవకులతో తిరిగి చాలా నేను ఇదయ్యాను అని చెప్పి ఈరోజున ఏ విషయం చెప్పినా ముందుంటాడనమాట. బైబిల్ కావాలయ్యా, ముస్లిమ్స్కి బైబిల్ ఇవ్వాలి, వాళ్ళందరూ అడుగుతున్నారయ్యా అని ప్రార్థన చేపిస్తా ఉంటే వెంటనే ఫోన్ చేశానా, నేను ఒక 5,000 పంపిస్తున్నాను, బైబిల్ తీసుకొని పనిచేయండి అన్న. మన కన్యా వెళుతున్నానయ్యా అన్నా, నేను ఈ కానుక పంపిస్తున్నాను, తీసుకోండి. ఇప్పుడు స్థలం కొంటున్నానయ్యా అన్నా, నేను ఈ కానుక ఇస్తానన్నా, ఇది మీరు వాడండి.
ఎవరో నాకు తెలియదు, మొన్నటిదాకా నేను చూడలా. 4 రోజుల క్రితమే వాళ్ళ ఇంటికి, బంధువుల ఇంటికి వచ్చాడు. 4-5 రోజులు ఇక్కడ ఉన్నాడు, మాతో గడిపాడు, వెళ్ళాడు. రేపు ఆదిలాబాద్ వెళుతున్నాను, అక్కడ 4-5 రోజులు ఉండాలన్న. విలేజ్ మినిస్ట్రీ మీరు చేయాలి, మీ వాక్యం బాగుంది, అక్కడ వాళ్ళకి వాక్యం లేదన్నా, మీరు అక్కడ అందించాలి వాక్యం అని చెప్పాడు. సరే తమ్ముడు, వస్తానులే, ఖచ్చితంగా ఒక 3 రోజులు ఉంటానని చెప్పి పంపించాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే మన మనస్సాక్షికి లోబడి సేవకుడైనా విశ్వాసైనా ఎప్పుడైతే మనము దేవుని చిత్తాన్ని బట్టి, ఆయన ఎట్టివాడో మనం అట్టివాడుగా, ఆయన ఎలా నడిచాడో మనం అలాగా నడవటానికి సిద్ధపడాలి. పూర్తిగా నడుస్తున్నానని నేను చెప్పటంలా, కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నంతో పాటు ఆ ప్రయత్నం లోపము లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని కాక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు, మనకు కాక ఇంకెవరికి ఇస్తాడు. ఆయన మనకి చెయ్యక ఎవరికి చేస్తాడండి? అసలు అర్థమవుతుందా మనకి? ఎందుకు చేయటం లేదంటే ఏదో ఉంది నీలో దిద్దుకోవలసింది, ఏదో మార్చుకోవలసి ఉంది, ఏదో నేర్చుకోవలసి ఉంది, ఏదో మరి సరిచేయవలసి ఉంది. అది ఏమిటో అది నీకే తెలుసు. సేవకుడు కూడా కొన్ని తెలియదు, నీకే తెలుసు. మరి నువ్వు మార్చుకుంటే ఈ రాత్రి నీ హృదయం శుద్ధీకరించబడితే ఈ రాత్రి నీ ముఖ చిత్రము మారిపోద్ది, నీ కుటుంబ ముఖ చిత్రం. ఇష్టపడుతున్నారా? మా కుటుంబ పరిస్థితులు మారాలి, ముఖ చిత్రం మారాలి, మేము వెళ్ళే మార్గాలు దీవించబడాలి. అలాగూ చెయ్యయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తారా? చెప్పండి. చెయ్యాలి ఖచ్చితంగా. కాబట్టి ఈరోజున మరి మీ మధ్యలోకి వచ్చి కొన్ని మాటలు మీతో కూడా నేను నేర్చుకోవటానికి ప్రభువు నాకు కృపనిచ్చాడు. అందుని బట్టి మీ సంఘము అలాగుండాలి, మీ సేవకులు సేవకురాలు వారి బిడ్డలు అలాగుండాలి కదా. ఎందుకంటే మా చిన్నమ్మాయి పెళ్ళైనాక నేను రాలేదనుకుంటా కదా. వచ్చాను వాక్యానికి వచ్చానా? వచ్చాను. అదే చెప్తున్నా, ఎందుకంటే ఖచ్చితంగా మనకి దేవుడు చేస్తాడు. నా దగ్గర ఎప్పటికీ రూపాయలు, ఇప్పుడు కూడా రూపాయలు. మళ్ళీ అక్టోబర్లో కూడా ఒక విదేశం వెళ్తున్నాను, ఒక 5-6 దేశాలు. నిన్నే చెప్పారు నా పేరు కూడా ఉందని. రూపాయి లేదు, కానీ దేవుడు ఇస్తాడు అంతే. విశ్వాసం మాత్రమే ఉంది నా దగ్గర, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా అలాగ ఉండాలని నా ఆశ, మీ సేవకుడు అలాగ ఉండాలని నా ఆశ. కాబట్టి దేవుడు అలాగన మనల్ని రాబోయే రోజుల్లో అలాగున మనందరినీ సిద్ధపరచునుగాక. అలాగ మనమందరము దేవుని ఎదుట ఉందుముగాక. సంఘానికి, సేవకులకు, పరలోకానికి, రాజ్యానికి మనందరం కూడా ప్రయోజనకరముగా మార్చబడుదముగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి ఆయన చిత్తమంతా మీలో సంపూర్ణముగా నెరవేరునుగాక. మరి ఈ రోజున మరి పాస్టర్ గారు అల్లుడు బర్త్డే అంట. చిన్న ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు అనుమతిస్తే. ఆడెవడో పొడ్డోడు వచ్చి హ్యాపీ బర్త్డే అన్నట్టే నాకు తెలిసింది, లేకపోతే నాకేం తెలుసు. తర్వాత మీ అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు. ఎరా నువ్వేనిచ్చింది? నిస్సి ఇచ్చిందా వాళ్ళ ఆయనకి? వాళ్ళు మనకు చూపించొద్దా గిఫ్ట్ ఏందో? మంచిది. వస్తే ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి తమ్ముడికి మైక్ ఇస్తాను. ఇక్కడ నిలబడు. అందరం కూడా ఆశీర్వదిద్దాము. ఆ బిడ్డను దేవుడు మరొక దయా కిరీటం ఇచ్చి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఆ బిడ్డ జాడలు సారము వెదజల్లునట్లుగా ప్రభు కృప చూపించాలని మనం నిశ్చయముగా ప్రార్థన చేద్దాము. ఎన్నో సంవత్సరం నాన్న? 23 వస్తాయి. 22 వెళ్ళిపోయినాయా? సరే, దాన్ని ఎల్లగొట్టి దీన్ని తీసుకొచ్చావు. ప్రార్థన చేద్దాం అందరం కూడా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ తండ్రి, క్రీస్తు రక్తమును ఆశ్రయిస్తూ కృపాసనమును సమీపించి నీ పాద సన్నిధిలో బలహీనమును ఒప్పుకొని నీవు తప్ప దిక్కులేదని వేడుకుంటూ నీ పాదములు ఎదుట సాగిలపడుతున్నటువంటి దీనసేవకులమైనటువంటి మా ప్రార్థన పైన మీ కనుదృష్టి నిలిపి మీ చెవులు దానిని ఆలకిస్తున్నందుకై నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియబిడ్డ నాయన శ్రీను కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి 22 వత్సరాలు గడిచిన సంవత్సరములన్నీ కృపలో భద్రపరచి నాయన ఇది నాన్న నూతన వత్సర దయాకిరీచ నా బిడ్డ తలపైన మీరు ఉంచి ఆ బిడ్డ జాడలు సారము వెదజల్లునట్లుగా మీరు కృప చూపినందుకై నాయన మీకు వందనాలు ఆచరిస్తూ ఉన్నాము.
నిశ్చయముగా ప్రభువా నాయన ఆ బిడ్డ పట్ల నాయన మీ సంకల్పం అంతా కూడా నాయన మీరు పరిపూర్ణపరచండి నాయన. ఎందుకంటే లోకములో నుండి పిలిచావయ్యా, నీ సొత్తైన ప్రజగా మార్చుకున్నావు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నిలువబెట్టావయ్యా. నిశ్చయముగా నాయన నీ వాగ్దాన ఫలములతో ఆ బిడ్డను మీరు ఆశీర్వదించుదురుగాక. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాకని భక్తుడైన దావీదు సెలవిచ్చినట్లుగా అయ్యా ఈ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి ఇచ్చిన సంతతిని కూడా మీరు ఆశీర్వదించి తల్లిదండ్రులను దీవించమని ఇంతమంది సంఘము కూడి ఏకీభవిస్తూ ఉండగా దైవచనురాలు ప్రభువా ఏకీభవిస్తూ ఉండగా అయ్యా తన కుమార్తె విషయంలో మీరు చేసిన ప్రతి కార్యము కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మహిమగల సేవలో అయ్యా బిడ్డలు తలాంతులు కలిగి ప్రయోజనకరముగా వాడబడుదురుగాక నాయన. అతి కృపనిచ్చి ఆశీర్వదించమని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి ఆయన బిడ్డల మీద ఉంచి నిరంతరము కృపాక్షేమాలు ఆయురారోగ్యాల చేత వారి త్రోవలని నీటి ఊటలుగా నీరు కట్టిన తోట వలె వారు ఎల్లప్పుడూ ఉబుకుచుండు ఓట వలె వారి జీవితాలు వర్ధిల్లుదురుగాక. అతి కృపనిచ్చి నాయన ఆశీర్వదించమని సేవకులముగా సంఘముగా ఏకీభవించి చేస్తున్న ఈ ప్రార్థన ఒక ఆశీర్వాదముగా బిడ్డ పైన ఉంచినందుకు మీ కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. అందరం అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు తన ఆత్మ ద్వారా తన దాసుని మరుగుపరుచుకొని మాట్లాడిన ప్రతి మాట అది కేవలము విని ఈ చెవుతో విని ఆ చెవుతో విడిచిపెట్టి వారంగా ఉంటే మన పరిస్థితులు అలాగే ఉండిపోతాయి, మన స్థితిగతులు అలాగే ఉండిపోతాయి, మన జీవితాలు మన కుటుంబాలు అలాగే ఉండిపోతాయి. మారాలి. వాక్య ప్రకారంగా విన్న వాక్య ప్రకారంగా అయ్యా నీవు ఈరోజు నాతో మాట్లాడావు నాయన. ఇదిగో ఎప్పటికప్పుడు వాక్యం విన్నట్టుగా ఉంటున్నాను కానీ దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా. అయ్యా విన్న వాక్యము నాకు నిష్ప్రయోజనం అయిపోకూడదు ప్రభువా. అది నాకు నా కుటుంబానికి ఒక ప్రయోజనకరంగా మారాలి. నేను దేవుని రాజ్యానికి సంఘమునకును సేవకునికి నా కుటుంబానికి ఒక ప్రయోజనకరమైన పాత్రగా మారాలి. ఒక చక్కటి తీర్మానం తీసుకుందామా? దేవుని సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం తీసుకొని ఆ తీర్మానములో స్థిరపరచబడిన వారై కొనసాగింపబడిన వారై దేవుడు మన కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు ఆశీర్వాదమును అనుభవించినట్లుగా దేవుడు ఒక విశేషమైన కృప దయచేయనట్లుగా విత్తబడిన వాక్యం నిమిత్తము ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి.